అందరికీ నమస్కారములు. నా ఆలోచనలే నా మాటలు. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు పుస్తకం చదువుతూ ఉంటే ఈ విషయాలను మీతో పంచుకోవాలని నాకు అనిపించింది. కాబట్టి మీరు పూర్తిగా దీన్ని వినండి. నవ్వడం వల్ల చాలా ప్రయోజనం ఉంది. ఆ ప్రయోజనాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం, నవ్వుదాం, ఇతరులకు నవ్వించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నం మనకు ఒక సహాయంగా ఉంటుంది. ఇలా నవ్వేవారిని గమనించినట్లయితే చార్లీ చాప్లిన్, మిస్టర్ బిన్ వంటి వారికి హేటర్స్ అసలు ఉండరు. స్టాండప్ కామెడియన్స్కి వ్యతిరేకించే వారే లేరు, చాలా తక్కువ మంది ఉంటారు. అన్నింటికంటే ముందుగా దీని ప్రయోజనం ఏంటిదంటే, మనలో ఇప్పుడు జరుగుతున్నటువంటి చాలా ఒత్తిళ్ళు ఉన్నాయి. అలా ఒత్తిళ్లకు ఈ నవ్వు వల్లనే ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే ఈ బిజీ ప్రపంచంలో అందరం పరుగులు తీస్తూ ఉన్నాం. ఆ పరుగుల వల్ల మనలో ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఈ నవ్వు చాలా సహకరిస్తుంది. కల్మషం లేకుండా నవ్వడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా తగ్గుతాయి. కాబట్టి రోజు నవ్వాలి, నలుగురిని నవ్వించాలి. మనం నవ్వినప్పుడు శరీరంలో ఎండోర్ఫిన్స్ అనే రసాయనం విడుదలవుతుంది. అది బాడీలో నేచురల్ పెయిన్ కిల్లర్గా పనిచేస్తుంది. నవ్వు వల్ల వచ్చేటటువంటి రసాయనం వల్ల నవ్వితే మీ పొత్తి కడుపులోని కండరాలు, ముఖంలోని కండరాలు వ్యాయామం చేసినట్లు అవుతాయి. కాబట్టి నవ్వాలి. 15 నిమిషాల నవ్వు 2 గంటల నిద్రతో సమానంగా పనిచేస్తుందని చెప్తున్నారు. రోజుకి 15 సెకండ్లు ఎక్కువగా నవ్వితే ఆయుష్ మరో 2 రోజులు పెరుగుతున్నట్లు చెప్తున్నారు అనుభవజ్ఞులు. నవ్వితే రోగనిరోధక వ్యవస్థలో భాగమైన టీ సెల్స్ వృద్ధి చెందుతాయంట. ప్రతిరోజు నవ్వడానికి కొంత సమయం కేటాయించండి. స్నేహితులతో జోక్స్ వేయండి. నవ్వు తెప్పించే వీడియోలు కానీ, కామెడీ షోలు కానీ చూడండి. నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వని వాడు పాపి. అందుకే నవ్వండి, నవ్వించండి, నలుగురికి మీ నవ్వులను పంచండి. ఇవి తెలుసా? ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా ఎవరితోటైనా మాట్లాడగలిగే భాష మాత్రం ఈ నవ్వే. గిలిగింతలకి జోక్స్ వేసినప్పుడే కాదు, నైట్రిక్ యాసిడ్ పీల్చినప్పుడు కూడా, కొన్ని మారక ద్రవ్యాలు వాడినప్పుడు కూడా బిగ్గరగా నవ్వుతారు. అందుకే నైట్రిక్ యాసిడ్ని నవ్వుల వాయువు, లాఫింగ్ గ్యాస్ అని కూడా పిలుస్తారు. మనుషులే కాదు, కుక్కలు, కోతులు, గోరిల్లా వంటి జంతువులు కూడా నవ్వుతాయి. ఎవరు నవ్వినా తమను చూసే నవ్వుతున్నారని కొందరు బాధపడుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. అదొక రుగ్మత. దీన్ని జెలెంట్ ఫోబియా అంటారు. 1950లో ప్రజలు రోజుకు సుమారు 18 నిమిషాల పాటు నవ్వేవారట. ప్రస్తుత ఆ సమయం ఎంతకు తక్కువైందంటే 4-6 నిమిషాలకు పడిపోయిందంట. సాధారణంగా మనిషి రోజుకి 13-15 సార్లు నవ్వుతారనేది ఓ అంచనా వేసినారు. 5-6 ఏళ్లలోపు పిల్లలైతే సుమారు 400 సార్లు నవ్వుతారంట. ఎంత ఎక్కువ నవ్వితే అంత ఊపిరితిత్తులకు అంత బాగా ఆక్సిజన్ అందుతుంది. అయితే విపరీతంగా నవ్వినప్పుడు మాత్రం ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి అందరూ నవ్వండి, నవ్వించండి, నలుగురికి నవ్వులను పంచండి. ఆ నవ్వులు జీవితాంతం అందరికీ ఉండేలా, ఎప్పటికీ గుర్తుండేలా చేయండి. అందుకొరకే మనకెప్పుడు కమీడియన్స్ గుర్తుకొచ్చినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎక్కువ మంది జబర్దస్త్ చూడడానికి ఇష్టపడతారు. ఎందుకు? అందులో నవ్వుల కోసమే. కాబట్టి అంటే నవ్వడం మర్చిపోకుండా ఉంచుకోవాలి. ఆ నవ్వును మనం కాపాడుకోవాలి. నవ్వు వల్ల వచ్చేటటువంటి ప్రయోజనాలు మన శరీరానికి కలిగించినట్లయితే ఇంకా కొన్ని రోజులు మనం ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంది. కాబట్టి నా మాటలు నిజంగా నవ్వుల వల్ల మీకు చెందినవే. ఆ నవ్వులను మనం నవ్వుకుందాం, నలుగురికి పంచుదాం. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.